మొదటిగా నన్ను ఈ యొక్క శాల్యం కృపా మినిస్ట్రీస్కి సెమీ క్రిస్మస్ ఆరాధనకి ఆహ్వానించినటువంటి దైవజనులకి అజయ్ అన్న గారికి, అదేవిధంగా సంఘస్థులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఇక్కడ చేరి ఉన్నటువంటి దైవజనులు, నిజంగా చెప్పాలంటే ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళు అందరూ నేను ఇప్పుడు వచ్చిన వాడిని. పౌలు అంటాడు కదా, నేను మిక్కిలి అల్పుడును. కాబట్టి మరి ఈ పెద్ద దైవజనులందరి ముందు కూడా నిలబడి వాక్యం చెప్పడం అనేది చాలా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి విషయం అన్నమాట. ఛాలెంజ్ ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకంటే చిన్నవాడిని కాబట్టి మరి వారి ముందు ఈ విధంగా నిలబడి మాట్లాడడానికి నాకు అర్హత లేదు. అయినప్పటికీ కూడా మరి దేవుడు ఈ విధంగా నాకు అర్హతను కలిగించాడు కాబట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞుడిని. మరి సమయంలో దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. మరి అన్నగారు చెప్పారు కదా, క్రిస్మస్కి సంబంధించినటువంటి వర్తమానాన్ని అన్నగారు అయితే మరి చక్కగా చెప్పారు. అనేక సంవత్సరాలుగా మీరు కూడా ప్రతి క్రిస్మస్లో వర్తమానాలు వింటున్నారా లేదా? క్రిస్మస్ అంటే ఏంటి, క్రీస్తు పుట్టుక గురించి వింటున్నారా లేదా? వింటున్నారుగా. ఈరోజు నాకు ఏర్పాటు చేసినటువంటి ఈ సమయంలో కొద్ది నిమిషాలు నేను కూడా కొన్ని మాటలు నేను మీకు తెలియపరుస్తాను. సరే, తెలియపరిచే ముందుగా ఒక చిన్న పల్లవి చరణం పాడుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ఓకే. నరుడవు కావు నీవు, మాట మార్చుటకు అవతారం కాదు, అంతరించి పోవుటకు. యేసయ్యా నీకు స్తోత్రము నాయనా. నీవు నరుడవు కాదయ్యా, నువ్వు మాట మార్చడానికి. నీవు అవతారము కాదు తండ్రి, అంతరించిపోవడానికి. నీవు సర్వ సృష్టికర్తవు, సజీవుడైన దేవుడవు, మృత్యుంజయుడవు, మా మధ్యలో ఆత్మగా సంచరించుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడివి నాయనా, నీకు స్తోత్రం. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్
చెప్పారు క్రిస్మస్ అంటే ఏంటి అని ఒక కోణంలో చెప్పారు. అనేక మంది సేవకులు అనేక రకమైనటువంటి కోణాల్లో క్రిస్మస్ గురించి, ఆయన యొక్క పుట్టుక గురించి తెలియపరుస్తూ ఉంటారు. ఇందాక అన్నగారు కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు కూడా ఎన్నో రకాలుగా వర్తమానాలు ఇచ్చి ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కోడికకి నన్ను ఆహ్వానించడం జరిగిందో గత కొన్ని రోజుల క్రితం ప్రభు దగ్గర నేను అడిగాను అన్నమాట. అడిగినప్పుడు ప్రభా, ఏదైనా ఒక మంచి వర్తమానం అయ్యాయా, అందరూ చెప్తున్నారు, నేను చెప్తున్నాను, అనేక రకాలుగా చెప్తున్నాను, ఇంకేదైనా కొత్తగా కావాలి అని దేవుడి దగ్గర అడిగినప్పుడు ప్రియులారా ఒక మాట నాకు తెలియపరిచాను. ఆ మాటను బట్టి మీ ముందు కొద్ది నిమిషాలు నేను వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇందాక అన్నగారు చెప్పారు 30 నిమిషాలు అని చెప్పి. బేసిక్గా నేను అథ్లెట్ అనమాట. అథ్లెట్ అంటే ఏంటో తెలుసా? పరిగెట్టే వాడిని అథ్లెట్ అంటారు, స్పోర్ట్స్ మ్యాన్. నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ చాలా సార్లు. మన రాష్ట్రము దేశము మెచ్చుకోదగినటువంటి ఒక అథ్లెట్గా నేను ఉన్నాను గతంలో. అయితే ఇప్పుడు కాదండి, గతంలో. మరి టైం ఇచ్చినప్పుడు పరిగెత్తడం అంటే చాలా కష్టం అనమాట. అర్థమవుతుందా? హడావుడిగా పరిగెత్తాలి. అయినా కానీ 30 నిమిషాల్లో ఒక 5 నిమిషాలు ఇప్పుడు అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అదనంగా అటు ఇటుగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ముగిస్తాను కూడా, ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అయితే పిల్లరా, మరి ఈ సమయంలో కూడా ఒక వర్తమానం మీ మధ్యలోకి వస్తుంది కాబట్టి చక్కగా ఆలోచించండి. సరే, క్రిస్మస్ అంటే ఏంటి అన్న చెప్పాడు ఇందాక. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. అర్థమవుతుందా? అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం బైబిల్ చేద్దు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అర్థమవుతుందా? అట్లాగంటే ఆరాధన అనేది ఏంటో తెలుసా పిల్లగా? చెప్పండి, ఆరాధన అంటే ఏంటో? క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కదా. ఆరాధించడం అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి అని అంటే పిల్లరా, ఆరాధన అంటే అర్పణ. ఏంటిది? అర్పణ. అర్పణ అంటే ఇచ్చేదే తీసుకునేదా? ఇచ్చేది కదా. ఎంతమంది నమ్ముతారు? అర్పణ అనే మాటకి ఇచ్చేదేనండి, తీసుకునేది కాదని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన అంటే అర్పణ. అర్పణ అంటే ఇవ్వటము. మనం ఇస్తున్నాము అని అంటే అవతల వ్యక్తి ఎవరున్నారు? తీసుకునే వ్యక్తి దేవుడు ఉన్నాడు కదా. దేవుడు తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఇచ్చే అర్పణ దేవుడికి ఎలా ఉండాలండి? ఎట్లా ఉండాలా? ఇంపైనదిగా ఉండాలి. ఇంపైన అర్పణ ఇస్తే దేవుడు తీసుకుంటాడు, లేదనుకోండి దేవుడు రిజెక్ట్ చేస్తాడు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? సెమీ క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ ఆరాధన. అర్థమవుతుందా? మరి ఈరోజు నిజంగా క్రీస్తు ఈరోజు పుట్టాడండి? పుట్టలేదుగా. సరే, డిసెంబర్ 25 ఏమన్నా పుట్టాడని అందరూ అంటారు. నేను కూడా నమ్ముతున్నాను. అర్థమవుతుందా? అయితే మరి ఈ రోజు ఎందుకు మనం క్రీస్తు పుట్టినరోజు జరుపుకుంటున్నాం? ఆయన మనలాంటి మనిషి కాదు. ప్రియులారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా శారీరకంగా ఈ లోకంలో డిసెంబర్ 25వ తారీఖున 2024 సంవత్సరాల క్రితం వచ్చారని కొంతమంది జ్ఞానులు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఆయన లోకంలోకి వచ్చాడు, లోకంలో పుట్టల. ఏమయ్యాడు దేవుడు? ఇందాక అన్న చెప్పాడు కదా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంతేగాని పుట్టాడని ఉందా? లేదుగా. ఎందుకనంటే ఆయన భౌతికంగా 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు, కానీ ఆయనే ఆది అంతమునైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పుట్టాడండి కొత్తగా ఉన్నా? ఆయన ముందు ఉన్నాడా లేదా? ఉన్నాడుగా. ఆయన వచ్చాడు కాబట్టి మనము సంవత్సరంలో ప్రతి రోజు కూడా, ప్రతి క్షణము కూడా క్రిస్మస్ మనము చేసుకోవచ్చు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఆరాధించడం అంటే అర్పణ అంటే ఇవ్వటము. ఇవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుందో దాన్ని తీసుకునే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరంటే సజీవుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ సజీవుడైన దేవుని యొక్క అర్పణను స్వీకరించాలి అంటే ఆ అర్పణ దేవునికి ఇష్టమైనదిగా, ఇంపైనదిగా ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. గనుక పాతదైన అమ్మాయి 7వ వచనం నుంచి చదవమ్మా. పులిపిండి లేని వారు గనుక
ఖచ్చితత్వమును నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెలతో పండుగ ఆచరింతుము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక కొత్త మాట ఏంటి అంటే, మీకు తెలిసి కొత్త నాకు తెలియదు కానీ నాకైతే ఇది కొత్తదే. ఏంటి అంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే పస్కా పశువు వలె వధించబడ్డానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చాడండి? పస్కా పశువు వలె వధించబడడానికి ఆయన దిగి నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియరా, ఈ పస్కా పండుగ అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 12వ అధ్యాయం నుంచి మనకు ప్రారంభమైంది అన్నమాట. అసలు పస్కా పండుగ అనేది, పస్కా పశువు అనే దాన్ని ఎందుకు బలిస్తారు, పస్కా పండుగ అంటే ఏంటి అనే విషయంలో నుంచి ఈరోజు క్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో కొన్ని మాటల్లో మనం నేర్చుకుందాం. ప్రియరా, నేను మీతో వాక్యం ఎక్కువ చదివించను, ఎందుకనంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి. విషయానికి వస్తే పస్కా పండుగ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, దేవుడు ఎందుకు చేయమని చెప్పాడు అని అంటే, ఇశ్రాయేలీయులు దాదాపుగా 430 సంవత్సరములు ఐగుప్తులో ఏమై ఉన్నారు? బానిసలై ఉన్నారు. బానిసలై ఉన్నప్పుడు వారు దేవుడికి మొరపెడతా ఉన్నారు. మొరపెట్టినప్పుడు వారి మొరని ఆలకించినటువంటి దేవుడు ఏం చేశాడు అని అంటే, పిల్లరా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాజు అనండి, ఆ యొక్క ఐగుప్తు యొక్క రాజు ఎవరైతే ఉన్న ఫరో రాజు, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రథమ సంతానం, అది జంతువులకు కావచ్చు మనుషులకు కావచ్చు, ప్రథమ సంతానాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? సంహరిస్తానన్నాడు. సంహరిస్తాను అన్నప్పుడు పిల్లరా, మరి ఐగుప్తులో ఇంకా ఒకరు ఉన్నారు. ఐగుప్తీయులు మాత్రమే కాదు, ఇంకా ఎవరు ఉన్నారు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని జనాంగము. అంటే మిగతా వాళ్ళు దేవుని జనాంగము కాదా అంటే, మిగతా వాళ్ళు కూడా దేవుని జనాంగమే. అయితే నేను నిజమైన దేవుడను, నేనే సర్వ సృష్టికర్తను, నేనే మనిషిని సృజించిన వాడును అని దేవుడు ప్రతి మనిషికి తెలియజేసుకోవడానికి ప్రియులారా, దేవుడు భూమి మీద ఉన్నటువంటి జనాంగములన్నింటిలో కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని తన ప్రజలుగా ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వారి పక్షాన ఆయన ఉండి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఆయన వారికి తోడుగా ఉండి సముద్రాన్ని 2 పాయలుగా చేసి నది అయినటువంటి యోర్దాను నదిని ఏకరాశిగా ఆపేసి ఆయన పిల్లరా గమనించండి, ఎరుకో గోడలు కూల్చి అనేకమైనటువంటి యుద్ధాలు వారి పక్షమున జరిగించి పిల్లరా ఆయనే దేవుడని ఇతరులకు తెలియపరుస్తూ, అదే సమయంలో వీళ్ళు ఎప్పుడైతే మార్గం తప్పిపోతా ఉన్నారో వీళ్ళకు కూడా తెలియపరచడానికి శత్రువులు వీరి మీదకి లేపాడు. అర్థమవుతుందా? అది అయితే అలాంటి పరిస్థితుల్లో పిల్లరా, మరి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారుగా, మరి ప్రథమ సంతానం మీద వీళ్ళకి కూడా వచ్చిందా రాదా? ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది, ఈ లైట్ ఆపేస్తే ఇక్కడ ఉన్న మాకే చీకటి వచ్చిందా? మీకు కూడా వచ్చిందా? అందరికీ వచ్చింది. అట్లా దేవుని యొక్క ఆ యొక్క సంహారం ఏదైతే ఉన్నదో, దోష శిక్ష ఏదైతే ఉన్నదో, అది వచ్చినప్పుడు వీళ్ళ తెగులు అందరి మీదకి వచ్చింది. అందుకని దేవుడు ఏం చేశారంటే, మీరు ఒక పస్కా పశువుని ఏం చేయాలి? వధించాలి. వధించిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఆ రాత్రి మీ ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు. ఆ యొక్క పస్కా వధువు ఏదైతే బలి అర్పించారో దాని యొక్క రక్తాన్ని, అయితే అక్కడ చదువుతా ఉంటే తెలుస్తుంది ప్రియులారా, ఏమని ఉంటుందంటే, ఇక్కడేం బైబిల్ తీయొద్దండి, ఏమని ఉంటుందంటే అక్కడ నిష్కలంకమైనటువంటి జంతువుని, అంటే అది సంవత్సరం లోపలే ఉండాలా. అర్థమవుతుందా? తీసుకొచ్చి దాన్ని బలించి, ఆ బలి చేసినటువంటి ఆ రక్తాన్ని ఏం చేయాలంటే ఇసోపుతో అక్కడ రాయాలి. అర్థమవుతుందా? అడ్డకమ్మీకి 2 నిలువు కమ్మీలకి రాయాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ దూత, ఆ సంహారం చేసే దూత ఆ యొక్క ఐగుప్తులో సంచారం చేస్తా ఉన్నప్పుడు ఏ గుమ్మం మీద అయితే ఈ యొక్క పస్కా పశువు యొక్క రక్తం అయితే ఉన్నదో అక్కడ వాళ్ళని ఇల్లు దేవుని జనాంగము అని చెప్పేసి వాళ్ళని చంపకుండా మిగతా వాళ్ళందరినీ చంపేస్తుంది. ఆ క్రమంలో పిల్లరా, మరి రీతిగా ఆ రాత్రి అంతా కూడా చచ్చిపోయిన తర్వాత, తెల్లారిన తర్వాత ఐగుప్తు అంతా గొల్లుమని ఏడుస్తా ఉన్నారు. ఏంటంటే ప్రథమ సంతానము చనిపోయింది, సంహరించబడింది. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా తెల్లారేసరికి ఏం జరిగిందో తెలుసా? తెల్లారేసరికి ఇశ్రాయేలీయులందరూ కూడా వారి అందరిని పోగు చేసుకొని బయలుదేరారు. ఎక్కడికి? దేవుడు ఇస్తానని చెప్పాడుగా కానాను ప్రాంతము, పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను ప్రాంతంలోనికి ప్రయాణమైపోయి వెళ్తూ ఉన్నారు పిల్లరా. అలా వెళ్తా ఉన్నటువంటి తరుణంలో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటే పస్కా అయిపోయిన తర్వాత వాళ్ళ పస్కాలో ఏం చేయాలంటే 7 దినాలు ఏం చేయాలండి? పులియని రొట్టెల
చేసుకోవాలి. అంటే పులిసిపోయిన దాంతో చేసుకుంటే పులిసిపోయింది ఎలా ఉంటుందో తెలుసా? టేస్ట్గా ఉంటుంది. అవునా కదా? పులిని రొట్టెల పండుగ ఎందుకు చేస్తారు అని అంటే బైబిల్ గ్రంథం ప్రకారంగా దేవుడు ఎందుకు చేసుకోమన్నారంటే ఇప్పుడు ఏదైనా దోశ పిండి మీకు ఐడియా ఉందిగా, దోశ వేస్తుంటారుగా, దోశని పిండిని మీరు పెట్టేసి వెంటనే మిక్సీలో వేసి చేసిన తర్వాత రొట్టేసుకొని తిన్నారు, దోశ వేసుకొని ఎట్లా ఉంటుంది? బాగోదుగా. అది ఒక పూట పులిసింది అనుకో ఎలా ఉంటుంది? టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ టేస్ట్ లేకుండా ఈ పులిని రొట్టినటువంటి పిండిని ఎందుకు దేవుడు తినమని చెప్పాడంటే పిల్లరా, వారి యొక్క ఆ బానిసత్వాన్ని గుర్తు చేసుకోవడానికి, అదే రీతిగా దేవుడు వారి పక్షమున ఉండి ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని తరతరాలు నిత్యము కూడా వారి యొక్క సంతానము దాన్ని ఆచరించడానికి పిల్లరా దేవుడు ఆ యొక్క 7 దినములు ఏంటంటే పులిని రొట్టెల పండుగను మీరు ఆచరించాలని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? పులిని రొట్టెల పిండి తోటి మరి వంటలు చేసుకోవాలి. తెల్లారేసరికి మళ్ళీ అది ఉండకూడదు అనమాట. ఏదో మిగిలిందనుకో దాన్ని ఏం చేయాలి? పారవేయాలి అంటారు. అందులో ఏమంటుంటే పులిసినది ఏదైనా మీలో ఉన్నట్లయితే దాన్ని మీరు పారవేయండి. పారవేయకపోతే ఆ పారవేయనటువంటి పులిని రొట్టెలతో మీరు తిని దేవుడిని ఆరాధిస్తే దేవుడి దగ్గర మీరు ఉన్నారనుకోండి, దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ రోజు ఇశ్రాయేలీయుల ప్రజలు ఏ రీతిగా అయితే ఐగుప్తు అనేటటువంటి దాసత్వం నుంచి దేవుడు విడిపించాడో, అదే రీతిగా నేటి దినాల్లో క్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు అంటే పిల్లరా, క్రీస్తు పూర్వం ఉన్నటువంటి వాళ్ళు, క్రీస్తు శకములో ఉన్నటువంటి వాళ్ళు మనందరి కొరకు కూడా ఆయన పస్కా బలిగా, పస్కా పశువు వలె ఆయన వధించబడ్డాడు. ఆయన రక్తంలో ప్రతి పాపములు కడగబడ్డాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు దివి నుంచి భూమికి దిగి రావడానికి గల కారణం ఏంటి అంటే పిల్లరా గమనించండి. ఆయన ఎలా వచ్చాడంట? మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆయన ఎవరంటే నిజానికి దేవుడు, దేవకుమారుడు. అంటే దేవుడు మనిషి కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పిల్లరా, మనుష్య కుమారుడిగా మనిషి కుమార్తెగా ఉన్న నిన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా తీర్చడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 1:12 ఏమంటే ఆయన ఎందరైతే అంగీకరించిన వారందరికీ దేవుని కుమారుడు అనుగ్రహించబడును. పిల్లరా దేవుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడంటే మనిషిగా ఉన్న మనల్ని, మనిషి కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనల్ని దేవుని కుమారుడు కుమార్తెలుగా చేయడానికి ఆ దేవుడే ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించింది నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పస్కా పశువు వలె బలి అవ్వడానికి ఆయన తెలిసే వచ్చాడు. తెలిసి కూడా నా పెంటలో వేస్తాడు, నీ కాలు బురదలో వేస్తాడా, లేకపోతే ఒక ఏమంటారు కసాయి తెలుగులో హిందీలో కసాయి అంటారు, ఏదో అంటారు కదా, ఇది మటన్ చికెన్ షాప్ కొడతారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా పెడతారు ఇలా తల పెట్టగా తెలిసి మరి యేసయ్య పెట్టాడు. యేసయ్య దానికోసమే వచ్చాడు. ఇందాక అన్న చెప్పాడు కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అదే విధంగా ఉంటుంది పిల్లరా, మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ముందుటకై తన అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. గమనించండి, 1 యోహాను పత్రిక 4:9-10 ఉంటుంది పిల్లరా ఈ మాట. 1 యోహాను పత్రిక దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమవుతున్నది. మనము దేవుని ప్రేమించడమని కాదు, కానీ మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ప్రేమ ఎందులో ఉందంట? ప్రేమ ఎందులో ఉంది? లోకంలో కూడా చాలా ప్రేమలు ఉంటాయండి. నాకు కూడా ప్రభువునికి తెలుసుకున్న దాకా ప్రేమ గురించి నాకు కూడా ఏం తెలుసా? గూగుల్కి ఏం తెలుసు నాకు అదే తెలుసు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్ అని గూగుల్లో కొడితే ఏమొచ్చిందో తెలుసా? లస్ట్ అని వచ్చింది. ఇదేంటి లవ్ ఏంటని కొడితే లస్ట్ అని వచ్చిందని, లస్ట్ ఏంటో అర్థం కావాలని చెప్పి డిక్షనరీ ఓపెన్ చేసి డిక్షనరీలో చూసా లస్ట్ అంటే అర్థం ఏంటి అని. లస్ట్కి అర్థం ఏంటంటే వాంఛ, వలపు, వ్యామోహము, ఇచ్చ, కోరిక. అర్థమవుతుందా? లోక భాషలో లవ్ అనే మాటకి వాంఛ, వలపు, వ్యామోహము, ఇచ్చ, కోరిక ఇవే. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా,
గూగుల్కి సైతం కూడా తెలియదు ప్రేమ అనే మాటకు అర్థం ఏమిటో. కానీ నా పరిశుద్ధ బైబిల్ గ్రంథము, దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైన సత్యవేద గ్రంథము తెలియపరిచేది ఏంటి అంటే, పిల్లరా ఏమంటున్నారు అక్కడ మాటని, లోకంలోనికి పంపెను ఇందులో ప్రేమ ఉన్నది అంటే దేనికి పంపాడనే మాట కింద కూడా రాయబడి ఉంటుంది. 10వ వచనం చదవమ్మా. 10వ వచనం చాలండి, ఓకే. అక్కడ ఇంకో మాట ఏమని రాయబడి ఉంటుందంటే పిల్లరా గమనించండి, ఆయన ఎందంట పై ఉన్న మాటలు ఉంటుంది, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు ఆయనను పంపెను అని ఉంటుంది. అంటే ఇందులో ప్రేమ ఉన్నది పిల్లరా. అంటే ఏంటి? తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. అంటే ఏంటంటే తన కుమారుని లోకానికి ఎందుకు పంపాడంటే పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేయాలి. పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా కలిగిద్దండి? గతంలో అయితేనేమో కోడల్ని మేకల్ని వధించేవాళ్ళు, చేతుల మీద నుంచి పాపాలని వాటి మీద ట్రాన్స్ఫర్ చేసి మెడకాయ నరికేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలా అంటే పిల్లరా, నిష్కలంకమైనటువంటి రక్తం చిందించబడాలి. ఏది కూడా నిష్కలంకమైనది కాదు పిల్లరా, అర్థమవుతుందా? అందుకని ఒక శ్లోకం కూడా రాయబడి ఉంటుంది, చెప్పొచ్చో చెప్పకూడదు కనుక అని చెప్పేద్దాం, ఏం కాదులేండి. ఆ తర్వాత నేను యూట్యూబ్లో కూడా పెట్టేస్తాను. ఏమనండి ఆ శ్లోకము, సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారం అంటే మానవులందరూ పాపాలన్నిటికీ పరిహారం జరగాలి. రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్త ప్రోక్షణం అనేది జరగాల్సిందే. ఏంటి అంటే తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పరమాత్ముడిదై ఉండాలి. ఆయన ఈ భూమి మీదకి రావాలి. ఎలా రావాలి? కుక్కకో నక్కకో కోతికో పుట్టకూడదుగా. ఎవరు పుట్టాలండి? మనుషులకి. ఎందుకంటే మనుషుల పాపాలు తీసేయడానికి. ఎందుకని మనుషుల పాపాలు తీయాలంటే మనిషి ఎవరి పోలిక? దేవుడి పోలిక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు 5 రోజుల్లో సృష్టిని చేశాడు, అర్థమవుతుందా? ఆ సృష్టి వేరు. ఆ సృష్టి ఏ సృష్టి కోసం చేశారంటే 6వ రోజులో తన స్వహస్తములతో తన యొక్క జీవంతో మరి ఒక మనిషిని తయారు చేస్తున్నాడు, చూశారు? ఆ మనిషి కోసం 5 రోజుల్లో ఏం చేశాడంటే సృష్టిని చేశాడు. అవన్నీ కూడా ఏంటంటే జలచరాశులు కావచ్చు, భూమి మీద ఉన్న చెట్లు కావచ్చు, ఆకాశ పక్షులు కావచ్చు, ఇవన్నీ మన కోసం చేశాడు. 5వ రోజు ఆయన తన పోలికలో, తన స్వరూపంలో, తన జీవముతోటి ఏమని చేశాడంటే దేవుడు మట్టితో, నేల మట్టితో ఏం చేశాడు? నరుని సృజించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును పొందగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఏంటి? ఇప్పుడు నరుడు స్పెషలా కాదా? మరి ఆయన కుక్కగా, నక్కగా, పిల్లిగా, ఇంకేదో లేకపోతే కాదు పాపాలు పోయేది. ఆయన ఎలా రావాలా? మనిషిగానే రావాలా. చాలా మంది ఉంటారు ఏంటంట వరాహం. మొన్న మా ఇంటి ముందు నుంచి పెద్దది ఒక 8 అడుగులో 10 అడుగులో ఉంటుంది పెద్ద పంది. ఆ పందిని మల్లబండి మీద వేసుకొని తీసుకుపోతున్నాను. నేను కొంత గత కాలంలో కూడా ఈ వెంకటప్పయ్య కాలనీలో చూసేవాడిని. పందిని పెద్ద బల్లాబండి మీద వేసుకొని దానికంతా పసుపులు గీసి మొత్తం పసుపు అన్ని కుంకాలు పూసి ముందు జాతర చేసుకుంటా తీసుకెళ్తారు పిల్లలు. మేము అన్ని జనుల నుంచి రక్షించబడ్డాం. మేము కూడా గతంలో గొర్రెల్ని, మేకల్ని, కోళ్ళని వీటన్నింటిని భరించే వాళ్ళం పూలేరమ్మకి, అర్థమవుతుందా? మేము కూడా అర్చకత్వం చేసేవాళ్ళం అనమాట. అర్చకత్వం పూజారులుగా చేసేవాళ్ళం. పూజారి కంటే మేము ముందెళ్ళి దేవుని యొక్క గుడిలో ఆ యొక్క ధూపాన్ని మేము వేసేవాళ్ళం అనమాట. అలాంటి కుటుంబంలో నుంచి దేవుడి గురించి తెలుసుకొని నాకు వచ్చిన సమస్యలో పిల్లరా యేసే నిజమైన దేవుడు అని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించడం జరిగింది. ఆ రీతిగా నేను ప్రభువాన్ని తెలుసుకున్నాను. అయితే గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు పాపులను రక్షించడానికి నేను వెళ్తున్నాను కాబట్టి దీనిలో ఏమవ్వాలంటే నేను చనిపోవాలి. ఆయన తెలిసే వచ్చాడు ప్రియులారా. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అసలు ఈ మెసేజ్ అంతటి కూడా మూలం ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, అక్కడ రాయబడి ఉంది కదా, పులిని రొట్టెలతో మాత్రమే మనం ఏం చేయాలి? పండుగని ఆచరించాలి. పులిని రొట్టెల పిండితో ఆచరిస్తేనే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని యాక్సెప్ట్. ఇందా చెప్పాను కదా, అర్పణ. ఆరాధన అంటే అర్పణ అంటే తీసుకోవటం. ఇప్పుడు తీసుకోవటం అనేది ఇవ్వటం. అర్పణ అంటే ఇవ్వటం అనేది జరిగితే అవతల వ్యక్తి తీసుకునే వ్యక్తి ఉండాలి. అక్కడ ఎవరనంటే దేవుడు. నీ అర్పణ ఇచ్చేటప్పుడు అది దేవుడికి ఇష్టమైనదిగా ఎలా ఉండాలి? ఇంపైనదిగా ఉండాలి. అప్పుడే దేవుడు దాన్ని తీసుకుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఇందులో ఏంటి అంటే ఈ క్రిస్మస్ ఆరాధన
నువ్వు సంవత్సరంలో ఎప్పుడైనా చేసుకో, నువ్వు ప్రతిరోజు చేసుకోవచ్చు, ప్రతి క్షణము చేసుకోవచ్చు క్రిస్మస్. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ లో నువ్వు దేవుణ్ణి ఆరాధించే ప్రతి క్షణం కూడా క్రిస్మస్సే. అర్థమవుతుందా? ఒక మాట చెప్తున్నా, ఇంకో మాట. యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత బైబిల్లో క్రిస్మస్ జరిగింది. మీకు తెలుసా ఎప్పుడు జరిగింది? చాలా మంది అంటారు బైబిల్లో క్రిస్మస్ లేదు అంటారు. నేను కూడా ఫేస్బుక్ లో చూసా, క్రిస్మస్ లేదని చేస్తున్నారని. లేదు, బైబిల్లో క్రిస్మస్ ఉంది. ఎప్పుడు ఉందంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ జరిగింది పిల్లల. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ జరిగింది. ఏంటంటే జ్ఞానులు వచ్చారు ప్రియులారా. మత్తయి సువార్తలో మనం చూస్తాం, అక్కడ ఏంటంటే జ్ఞానులు వచ్చి అక్కడ తల్లి అయిన మరియను శిశువును చూచి అక్కడ సాగిలపడి వారిని పూజించారు. పూజ అంటే ఏంటిది? పూజ అంటే ఏంటి? ఆరాధన. ఇంగ్లీష్ లో పూజ అనే మాటకి వర్షిప్. వర్షిప్ అంటే ఆరాధన. ఆరాధన అంటే ఇవ్వటం. ఏమి ఇచ్చారంటే సాష్టాంగ నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం చేసిన మామూలు వాళ్ళు కాదు అక్కడ వాళ్ళు. వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, జ్ఞానులు. పిల్లల జ్ఞాని అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి సమస్తము తెలుసు. గతంలో ఉన్నటువంటి పురాణాలు, శాస్త్రాలు మొత్తాన్ని ఆవపోషణ చేసినటువంటి వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఈ లోకానికి మెస్సయ్య వస్తాడు అని. ఈ విషయం గురించి దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంటుంది. అదే రీతిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6, 7 వచనాల్లో కూడా రాయబడి ఉంటుంది మెస్సయ్య గురించి. ఆ మెస్సయ్య వస్తాడని వాళ్ళకి తెలుసు. అయితే అంత పెద్ద జ్ఞానులే, సమస్తాన్ని ఎరిగిన జ్ఞానులే పిల్లల దాదాపుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ తార వారి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నడిపిస్తే అక్కడ దాకా వచ్చి జ్ఞానులైనటువంటి వాళ్ళు ప్రియులారా గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ అంటే ఏదో ఆటలు పాటలు కాదు. జ్ఞానులు వాళ్ళు మహా మేధావులు. అర్థమవుతుందా? శాస్త్రులు వాళ్ళు. వాళ్ళే బాలుడైనటువంటి పిల్లోడండి. ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర నేనేమన్నాను, సాష్టాంగ నమస్కారం చేస్తానా? ఎందుకు చేస్తాం? చెయ్యం. మామూలు మనమే చెయ్యం. జ్ఞానులు ఎందుకు చేశారు అంటే వాళ్ళకి సమస్తము తెలుసు. ముందున్న విషయాలు తెలుసు వాళ్ళకి. ప్రవచనంలో ప్రవక్త ద్వారా పలికిన ప్రతి మాట తెలుసు. అందుకే బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి పూజించి తమను తాము తగ్గించుకున్నారు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? తగ్గించుకోవడం. జ్ఞానులు సైతం తగ్గించుకున్నారు ప్రియులారా. నేల మీద సాష్టాంగ పడ్డారు. ఈరోజు మనం నేల మీద సాష్టాంగ పట్ల స్టేజీలు ఎక్కేస్తున్నాం. ఏం చేస్తున్నాం? స్టేజీలు ఎక్కేసి రంగురంగు బట్టలు వేసుకుని డాన్సులు వేసేస్తున్నాం, ప్రసంగాలు చెప్పేస్తున్నాం. కానీ నిజంగా క్రిస్మస్ అంటే తగ్గించుకోవటం. హల్లెలూయా. జ్ఞానులు తగ్గించుకున్నారు, దేవుని ఆరాధించారు, బంగారం సాంబ్రాణి గోళం ఆయనకి కానుకలుగా సమర్పించారు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ఎప్పుడు దేవుడు ఇష్టపడతాడు అంటే, నేర్చుకుంటాడు అంటే పిల్లల గమనించండి. ఇందాక మనం చదివినటువంటి మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసాము కదా. ఆ మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఉండకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితో దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యములను పులియని రొట్టె పిండితో ఏం ఆచరించాలంట? ఏంటిదంట? ఏం ఆచరించాలని అక్కడ? పండగ. ఏం పండగ అది? ఏం పండగ? పస్కా పండుగ. ఈరోజు మనల్ని పాపం యొక్క దాసత్వం నుంచి దేవుడు విడిపించాడు కదా. అట్లాగే అక్కడ ఐగుప్తుల నుంచి కూడా వెట్టి చాకిరి నుంచి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. వాళ్ళకి చేసిన ఏదైతే ఆ యొక్క నిబంధన ఉందో ఇక్కడ కూడా అదే నిబంధన. పాపం యొక్క దాసత్వంలో మరణ ఛాయల్లో మనం ఏమై ఉన్నాము? చచ్చిన వారి వల్లే ఉన్నాం. అయితే దేవుడు ఈ రోజు మన దగ్గరికి వచ్చి కార్యము చేశాడు. ఆయన తనకు తానే పస్కా పశువు వలె బలి అయ్యాడు. బలి అయి మన కొరకు రక్తాన్ని చిందించాడు పిల్లరా. చివరి రక్త పొట్టు వరకు కూడా చిందించాడు. సిలువ అనేటటువంటి యాగములో తను త్యాగం చేసుకుని మన కొరకు ఆయన క్రయదానాన్ని చెల్లించాడు. కాబట్టి ఆ క్రయదానాన్ని మన కొరకు చెల్లించాడని ఎవరైతే విశ్వసించి హృదయంలో విశ్వసించి అంగీకరించుకొని నోటితో ఒప్పుకొని బాహాటముగా ప్రజలందరూ బాప్తిస్మము తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి స్వీకరించారో అట్టి వాళ్ళు ప్రియులారా మనందరం. అవునా కదా? అందరు అట్లాంటి వేరే ఎవరైనా ఉన్నారా? క్రీస్తు నందున్న వాళ్ళు ఎంతమంది? క్రీస్తులో లేని వాళ్ళు ఎంతమంది? క్రీస్తు నందున్న వారి చేతులు ఎత్తండి. క్రీస్తు నందు క్రీస్తు నందు ఉన్న వాళ్ళు ఉన్నారు, క్రీస్తు నందు లేని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి నందు లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇది వినండి.
అర్థమవుతుందా? ఉన్నవాళ్ళు కూడా వినండి. ఏంటి అంటే పులియని రొట్టెలతోనే ఈ క్రిస్మస్ పండుగని ఆచరించాలి. క్రిస్మస్ పండుగ అంటే డిసెంబర్ 25 కాదు, లేకపోతే ఈ రోజు డిసెంబర్ 22 కాదు. ప్రతిరోజు క్రిస్మసే, ప్రతి క్షణము క్రిస్మసే. దీనిని ఎలా అంటే దుస్తత్వముతోనైనను, తర్వాత అక్కడ అంటున్నాడు దుర్మార్గతతోనైనను ఉండకుండా ఉండాలంట. ఇంకా మాటలు చూస్తే చాలా ఉన్నాయి రిఫరెన్స్లు చెప్పడానికి. అయితే ప్రియులారా, ఇంకా చూస్తే ఈ యొక్క దుస్తత్వము దుర్మార్గత అంటే, దుస్తత్వము అంటే ఏంటో, ఈ యొక్క దుర్మార్గత అంటే ఏంటో ప్రియులారా ఒక మాట చెప్తాను మీకు. ఏంటి అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ వచనం అన్న, ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను, అయిపోయింది. 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షతను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగ నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ రాయబడింది ఏమంటే మీరట కోపం వద్దు, ఆగ్రహం వద్దు, దుష్టత్వం వద్దు, దోషం వద్దు, బూతు మాటలు వద్దు, వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధాలు కూడా చెప్పకూడదు. ఇవన్నీ వదిలేయాలి, విసర్జించాలి. ఎందుకనంటే ప్రియులారా, ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావము. అర్థమవుతుందా? అంటున్నాడు. అందుకని ఏలైనగా ప్రాచీన స్వభావమును అంటే ప్రాచీన పురుషుడు అని అర్థము. దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, క్రియలతో విడిచిపెట్టారు వాటిని. క్రియలు కూడా ఉండకూడదు మనలో. అర్థమవుతుందా? వాటన్నిటిని విడిచిపెట్టి అంటున్నాడు ఇక్కడ, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని ఎవరంట సృజించిన వాడు? ఎవరండి? జ్ఞానాన్ని కలిగించిన వాడు ఎవరు? సృజించిన వాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు వలె నవీన స్వభావమును ధరించుకోవాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నవీన స్వభావాన్ని ధరించుకోవడం అని చెప్పడానికి వచ్చాడు. ఆయన అన్ని చేశాడు. అర్థమైందా? ఈ విధంగా మనము ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడకూడదు. అర్థమవుతుందా? ఒకరితో ఒకరు కోపతాపాలు పెట్టుకోకూడదు. కోపాలతో, ఆగ్రహంతో, ఇంకా చాలా ఉంటే చెప్పాలంటే ప్రియులారా, బూతు మాటలు కావచ్చు, ఇంకా జారత్వము, వ్యభిచారము, దొంగతనము, ఏవైతే ఉన్నాయో శరీర క్రియలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది 22వ వచనంలో. ఇవేమి కూడా మన జీవితాల్లో ఉండకుండా ఎలా ఉండాలంట? పులియని రొట్టెలతో పండుగను ఆచరించాలి. ఇవన్నీ కూడా పులియని రొట్టెలు అంటే ఏంటంటే ఇవే మన జీవితంలో. ఇవేమీ లేకుండా దేవుడిని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో, దేవుడికి మనము ఈ ఆరాధన అర్పిస్తామో, క్రిస్మస్ ని ఆచరిస్తామో, అప్పుడే దేవుడి యొక్క పండుగను ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. ఒకవేళ మనం అలా కాకుండా చాలా సంవత్సరాలుగా వచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వర్తమానాలు వినేవాళ్ళు ఇక్కడ ఉన్నారు ప్రియులారా. అయితే మనము ఎప్పుడు వచ్చినా కానీ అదే పులిసిన రొట్టె పిండితో మనకుంటే ప్రియులారా ఉపయోగం లేదు. అందుకని ఇందాక చదివిన మాటలో ఉంటది ఏమనంటే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంటది అన్నమాట. ఆ మాట ఒక మాట చదువుకొని ముగించుకుందాం ప్రియులారా. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులియజేయును గనుక మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై పాతదాని పులిపిండిని తీసి పారవేయండి. ఎంత ఉంటుంది? అంతేకాకంటే క్రీస్తు ప్రభు పస్కా పశువులా వచ్చాడనే విషయం ప్రియులారా. తీసి పారవేయకపోతే ఈ క్రిస్మస్ ని ఇంకొక 50 సంవత్సరాలు మీరు జరుపుకున్నా కానీ దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేయడు. అర్థమవుతుందా? యాక్సెప్ట్ చేయడు. ఒక మాట అంటే అజయ్ అన్న గారు ఒక మాట ఒక రోజున ఏదో ఒక దగ్గర వాక్యం చెప్తుంటే ఒకరు దండగా అనేసరికి దండగ కాదు, నిష్ప్రయోజనం. ఏమన్నారంటే దండగా అనకూడదు, ఏమనాలి? నిష్ప్రయోజనం. కాబట్టి నేను అంటున్నాను, పండగ దండగ అనేది పక్కన పెడితే పండగ నిష్ప్రయోజనం అయిపోతుంది. అర్థమవుతుందా? పులియని రొట్టెల పిండితోనే మనం
దేవుని యొక్క ఈ క్రిస్మస్ ఆరాధన మనం ఆచరించాలి, దేవుడికి అర్పించాలి. అలా కాకుండా పులిసిన దాంట్లో ఎంతతో ముద్ద చిన్నదైనా కానీ ముద్దంతా అది పులి చేసింది కాబట్టి దేవుడు యాక్సెప్ట్ చేయడు. అలాంటి క్రిస్మస్ పండుగ మన జీవితంలో ఉండకుండా ఉండును గాక. నిజమైనటువంటి పులియని రొట్టెల పిండితో మనం క్రిస్మస్ ను ఆచరించుదుము గాక. పులిసినటువంటి ప్రతి ఒక్క శరీర క్రియ యేసు నామములో మన శరీరముల నుంచి, ఆలోచన నుంచి లయమైపోవును గాక. అయ్యా నీకు స్తోత్రం. అట్లాగే ప్రార్థన చేసుకున్నాం. అయ్యా నీకు స్తోత్రము తండ్రి. నాయన నువ్వు నమ్మదగిన వాడవు, నీతిమంతుడవు. అయ్యా ఆకాశము గతించును కానీ తండ్రి ప్రభువా నీ మాటలు గతించువయ్యా. నాయన లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లోకము దాని ఆశ గతించుకోను. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి నీ వాక్యము తెలియపరుస్తూ ఉంటుండగా అయ్యా ఈ రోజు నాయన మా మధ్యలోనికి తీసుకొచ్చినటువంటి వినిపింపజేసిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఎందరైతే ఈ మాటలు వింటా ఉన్నారో చిన్న నుంచి పెద్దల వరకు తండ్రి ప్రభువా మేమందరం కూడా నాయనా నిలబడి మాట్లాడుకోతున్నటువంటి నన్నుతో సహా తండ్రి మా జీవితాల్లో పులిసినటువంటి ఏది కూడా ఉండకుండా ఉండును గాక. అయ్యా పులినటువంటి నాయనా మా వ్యక్తిత్వంతో, నీ స్వభావ లక్షణములతోని అయ్యా నీ స్వారూప్యములవి నవీనపరచబడిన వారమై, రూపాంతరము చెందిన వారమై అయ్యా క్రిస్మస్ అంటే ఇచ్చుట అంటే అనే ఆరాధన అంటే అర్పించుట నాయన. అర్పించడం అనేది ఇవ్వడం నాయన. తీసుకునేవాడివి నువ్వు తీసుకునే స్థానంలో ఉంటుండగా ఇచ్చేటటువంటి మేము నాయన మా యొక్క హృదయములతో విరిగి నలిగినటువంటి హృదయముతో నీ సన్నిధానంలో వచ్చి తండ్రి ప్రభా నాయన ఇదిగోని మా అర్పణ అర్పిస్తూ, ఆరాధన అర్పిస్తూ తండ్రి నిజమైనటువంటి పులియని రొట్టెల పండుగతో ఈ క్రిస్మస్ ని నాయన మేము ఆచరించడానికి సహాయం చేయండి. ఆ రోజు నాయన ఇశ్రాయేలు పిల్లలు ఎప్పుడైతే దీన్ని చక్కగా ఆచరించారో వారి జీవితంలో మీరు కార్యాలు జరిగించారు, నీ ఆత్మ కార్యాలు జరిగించారు ప్రభా. అదే రీతిగా ఈ రోజు మేము కూడా ఆచరిస్తే నాయన మా జీవితంలో కూడా నీ ఆత్మ కార్యాలు మేము చూస్తాము. అట్టి రీతిగా మా జీవితంలో యేసు నామములో ఉండును గాక. అయ్యా ఇదిగోని తండ్రి ఈ దినాన్ని తండ్రి ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకే మీకు వందనాలు నాయన. ఈ యొక్క షాలోమ్ కృపా మినిస్ట్రీస్ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మీ దాసుడునైనా మా ప్రియులనైనా అజయ్ పెట్టన్న గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం. నీ దాసుడికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఈ ప్రాంతంలోనైనా నీ దాసుడు ఏర్పాటు చేసే ప్రతి ఒక్క నాయన కార్యక్రమం తోడుగా ఉంది తండ్రి. నీ నామానికి మహిమకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుటకు నాయన మీరు జరిగించి మీరు మహిమ పొందండి అయ్యా. కుటుంబ పద్ధతినైనా ఇదిగోండి అక్కని అమ్మాయిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ కృపలో నేను ప్రతి ఒక్కరు మీరు భద్రపరుస్తారండి ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని కూడి వచ్చినటువంటి, చేరి వచ్చినటువంటి ప్రతి నాకంటే కన్నులు తండ్రి ప్రభా ప్రతి ఒక్క దైవజనులను బట్టి నాయన పేరు పేరున ప్రార్థన చేస్తా ఉన్నాను. వారి పరిచయను దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం కూడా తండ్రి ప్రభా నాయన ఇదిగోండి తండ్రి నీ కొరకు మేము ప్రతిబింబించేటటువంటి వ్యక్తులుగా, సంఘాలుగా, మనుషులుగా ఉండడానికి, కుటుంబాలుగా ఉండడానికి సహాయం చేయమని మేమందరం ఐక్యతతో నీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించి మమ్మల్ని మేము నీ రాజ్యం కొరకు సిద్ధపరచుకుంటూ అనేకులు నాయన సిద్ధపరచడానికి నాయన నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి మా ముందు నడిచి మాకు నాయన నాయకుడి వాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు నాగరాజు అన్న గారికి వందనాలు, అదేవిధంగా అజయ్ పీటర్ అన్న గారికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి పెద్దలందరూ కూడా వందనాలండి. నా కొరకు ప్రార్థన చేయండి. దాసరపాలెంలో మేము ఒక చిన్న స్థలం తీసుకున్నాము. అక్కడ మందిరాన్ని కట్టడానికి రేపు ఉదయం మూలరాయి వేస్తున్నాము. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క పరిచయ విషయమై, మా కుటుంబ విషయమై. మంచిది. మీ అందరికి సెలవు. దేవుని నామములో మీ అందరికి మరొకసారి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వర్తమానము అందించిన దైవజనులు దేవుడన్న గారికి హృదయపూర్వకమైన వందనాలు. చివరిగా ఒక 5 నిమిషాలు ముగించి పడుతుంది కార్యక్రమం. ప్రియమైన దేవుడులారా, మన మధ్యలో అజయ్ పీటర్ గారు ఉన్నారు. వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఆహ్వానించగానే ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనకు చేసిన దైవ సేవకులందరికీ ప్రభు నామమున వందనాలు. మీ అందరికి కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాము. మీ అందరి కొరకు సంఘ బిడ్డలు ప్రేమ విందులు ఏర్పాటు చేసినారు కాబట్టి ప్రేమ విందులో వాళ్ళు పూజలు ఉండండి. సంఘ బిడ్డలు ఆ యొక్క ప్రేమ విందుకి ఏర్పాట్లు చేయండి. అందరూ కూర్చోండి.
ముఖమాటం లేకుండా ప్లేట్లలో నుంచున్న వాళ్ళకి ఎవరికి పెట్టద్దు. కూర్చుంటారు, చక్కగా తింటారు ప్రశాంతంగా. ఆ తర్వాత వాళ్ళు దేవుని నామమున సంతోషించి మనల్ని బ్లెస్ చేసి వెళ్తారు. కాబట్టి ఎవరికి ప్లేట్లో పెట్టడానికి ప్రయత్నం చేయదు. అంటే ప్లేట్లో పెట్టకుండా నేల మీద కానీ కూర్చున్న వాళ్ళకి, వెళ్ళిపోతామన్న వాళ్ళకి ఎవరికైనా కానీ భోజనం పెట్టద్దు. దేవుని సన్నిధిలో తింటాం ఆశీర్వాదం. మన క్రైస్తవులకి తెలియంది ఏంటి చెప్పమంటారా? దేవుని ఆహారం అనగానే ఏమనుకుంటారంటే ఆయన అనుకుంటారు. అన్ని తినలు చూడండి ఎంత జాగ్రత్తగా ఆకైపోయిన నేల మీద పెట్టినా చక్కగా ఏదో గుళ్ళో అంట నేల మీద పెడతారంట. ఈ మధ్య యూట్యూబ్లో చూసాను. నేల మీదే ఆ బండల మీదే అన్నం వేసి సాంబార్ వస్తే తినాలంటారు వాళ్ళు. పంచపక్ష పరమాన్నం, ఇది పరమాత్మని యొక్క నైవేద్యం అన్నట్టుగా నిజం. అసలు వాస్తవంగా భక్తి నేర్చుకోవాలంటే వాస్తవంగా మనం చూసి నేర్చుకోవాలి. వాళ్ళు వాస్తవంగా వాళ్ళ